chosen by God. మీరు దేవుని చేత ఏర్పరచబడి ఉన్నారు. You are purchased by Jesus through his blood. ఆయన రక్తము ద్వారా మీరు యేసు చేత కొనబడిన వారై ఉన్నారు. And he has filled you with his Holy Spirit and transformed you to be his temple. ఆయన మిమ్మును తన పరిశుద్ధ ఆత్మ చేత నింపి తన దేవాలయముగా రూపాంతరపరచి ఉన్నారు. So you are God's beloved. కనుక మీరు దేవునికి ప్రియమైన వారు. You belong to Jesus. మీరు యేసుకు చెంది ఉన్నవారు. You are filled with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నవారు. And you have been chosen by God. మీరు దేవుని చేత ఏర్పరచబడి ఉన్నవారు. So as you are God's beloved, కనుక మీరు దేవునికి ప్రియమైన వారై ఉండగా you shall rest secure in God. మీరు దేవునిలో సురక్షితముగా విశ్రమ స్థానమును పొంది ఉండాలి. Isaiah 32:18. యెషయా 32:18 You shall have God's security, మీరు దేవుని యొక్క కాపుదలను లేక భద్రతను కలిగి ఉండెదరు. God's peace. దేవుని యొక్క శాంతిని కలిగి ఉండెదరు. God is a strong tower. దేవుడు బలమైన దుర్గమై ఉన్నారు. And the Bible says the Lord Jesus is a rock, the cornerstone. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది ఆయన మూల రాయి అయిన బండై ఉన్నారు. 1 Corinthians 10:4. మొదటి కొరింథీ 10:4. Yes. అవునండి. So you will never be shaken. కనుక మీరు ఎప్పటికీ కదలించబడరు. Because you are established on the rock. ఎందుకనగా మీరు రాతి బండ మీద స్థిరపరచబడి ఉన్నారు. And you are surrounded by the tower. మీరు గొప్ప దుర్గము చేత ఆవరించబడి ఉన్నారు. Always under the care of God. ఎల్లవేళలా దేవుని జాగ్రత్త క్రింద ఉండి ఉన్నారు. You shall rest secure in him. మీరు ఆయనలో భద్రముగా విశ్రమించాలి. And he shields you all day long. దినమంతయు ఆయన కవచము వలె మిమ్మును భద్రపరిచి ఉంచును.